హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మునాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం మారుతి సుజుకి ఎర్టిగా ZXi టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఈ కారు హర్యానా కారు. ప్రస్తుతానికి తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మున్నా వెహికల్స్ అనే మన కార్ బజార్లో అయితే ఉంది. సేల్కి మన దగ్గర అయితే వచ్చిందండి. ఈ కార్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు ఎవరికైనా అమ్ముతాను, ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ మీద కట్టుకోవాల్సి ఉంటుంది. అదర్ స్టేట్ కార్ ఫైనాన్స్లు రావండి. ఈ కార్కి ఫుల్ క్యాష్ అనేది కట్టాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయ్యుండి మీ కార్లను సేల్ చేసుకోవాలనుకుంటే మన కార్ బజార్కి తీసుకొచ్చి పెడితే మీ కార్లో వీడియోస్ తీసి అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగిందండి. ఇప్పుడు మనం ముందున్న కార్ చూసుకున్నట్లయితే మన కార్ బజార్ లొకేషన్ తెలంగాణ స్టేట్ ఖమ్మం బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన మన కార్ బజార్ అయితే ఉంది. మారుతి సుజుకి ఎర్టిగా ZXi వేరియంట్ అయితే నేను మేము ముందుకైతే తీసుకురావడం జరిగిందండి. 2013 కారు, 2028 దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది. రీడింగ్ చూసుకున్నట్లయితే ఈ కారు ఇప్పుడు వరకు 86,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. 86,000 కిలోమీటర్లు తిరిగిందండి. పెట్రోల్ కార్ అండి, మాన్యువల్ గేర్స్ అండి. ఓనర్ చూసుకున్నట్లయితే థర్డ్ ఓనర్ కార్ అండి. కండిషన్ విషయంలో ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఇంజన్ పికప్ నెంబర్ 1గా ఉంది. సస్పెన్షన్ ఎటువంటి నాయిస్ అయితే లేదండి. టైర్స్ చూసుకున్నట్లయితే ఒక 50% టైర్స్ అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే మైలేజ్ 1 లీటర్ పెట్రోల్కి హైవే మీద 15 నుంచి 17 మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుంది. ఒకవేళ ఇన్ కేజ్ ఈ కార్కి సిఎన్జి పెట్టుకుంటే 25 నుంచి 30 మధ్యలో మైలేజ్ అయితే వస్తుందండి. కిరాయిలకు కూడా మీరు ప్రశాంతంగా అయితే తిప్పుకోవచ్చండి. అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక 60% అయితే ఉంది. అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది. అలాగే రియర్లో ఉన్నటువంటి ఏసీ వెన్స్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి. పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి. 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉంది. సేఫ్టీ విషయంలో 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, ABS ఉంది. అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100కి 70 నుండి 80% మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. కారు బాడీ పరంగా సిల్వర్ కలర్ కార్ అండి. ఒక 2-3 చోట్ల అక్కడక్కడ గీతలు పడితే మాత్రం టచ్అప్లు అనేది కామన్గా అయితే పడతాయి. ఎందుకంటే ఇది సెకండ్ హ్యాండ్ కారు కాబట్టి, కొత్త కార్ అయితే కాదు, సెకండ్ హ్యాండ్ కారు కాబట్టి టచ్అప్లు అనేది కామన్గా అయితే ఉంటాయి. కారు బాడీ పరంగా లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి 4 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డోర్ పేస్టింగ్, బాడీ పంచింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కింద బాడీకి కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. ZXi వేరియంట్ కాబట్టి ఎలై వీల్స్ అయితే వస్తాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బ్యాక్ డిక్కీ డోర్ పర్ఫెక్ట్గా ఉంది. బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. ఫ్రంట్ 2 యాప్రాన్స్, 2 లెగ్స్, రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉందండి. ఈ కారు నాన్ యాక్సిడెంట్ కారు. ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది. ఈ కారు ధర 3,95,000 రూపాయలు. 3,95,000 రూపాయలు చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను, చలో వచ్చేయండి. ఫ్రెండ్స్ చూడొచ్చండి, మారుతి సుజుకి ఎర్టిగా ZXi వేరియంట్. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. హెడ్ ల్యాంప్స్ ఒక 80% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఇది 13 మోడలు. ఈ కార్ని ఫేస్ లిఫ్ట్ అయితే చేయించుకోవడం జరిగింది. అంటే 16, 17 టైప్లో గ్రిల్ కానీ ఇవన్నీ కూడా మోడల్ మార్పించుకోవడం అయితే జరిగిందండి. బంపరు హెడ్ ల్యాంప్స్ 80% ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్స్, బంపర్, గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు. కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. కారు యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. మైనర్గా చిన్న ఉన్నాయి, కామన్ అండి. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక 50-60% టైర్స్ అయితే ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. చూడొచ్చు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ కట్టి. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. టైర్స్ ఒక 40-50% ఉన్నాయి. వెనకాల ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. వెనకాల టెయిల్ ల్యాంప్స్, బంపరు, డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. వాషర్ విత్ వైబర్ ఉంది, డీఫాగర్ ఉంది. అలాగే రూఫ్ కూడా చూడొచ్చండి. అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ కూడా చూడొచ్చండి. అలాగే ఎక్కడ బాడీ పేస్టింగ్ కానీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి. సిఎన్జి పెట్టుకుంటే మాత్రం మీకు నెంబర్ 1 అయితే ఉంటుంది. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక 60% అయితే ఉంది. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి. కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది, చూడొచ్చండి. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక 60% టైర్స్ ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది. సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఒక 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి, చూడొచ్చు. 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ 70% అయితే ఉన్నాయి. రూఫ్ కూడా చూడొచ్చు. రియర్లో ఉన్నటువంటి ఏసీ వెన్స్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చండి, డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయండి. సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక 70% మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే కీస్ చూసుకున్నట్లయితే కార్కి సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉంది. ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను, చూడొచ్చు. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది. అలాగే ఏసీ కూడా చిల్డ్ ఏసీ అండి, ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది. సేఫ్టీ విషయంలో ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే ABS అయితే ఉంది. రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది.
గేర్స్ కూడా స్మూత్గా పడుతున్నాయి, షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు, క్లచ్ కూడా స్మూత్గానే అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. టైర్స్ వచ్చేసి 50-60% మధ్యలో టైర్స్ ఉన్నాయి, లెవెల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా అయితే ఉంది, సైలెంట్గా ఉంది. పెట్రోల్ ఇంజన్ కాబట్టి ఇంజన్ నాయిస్ సైలెంట్గా అయితే ఉంటుంది. అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఆయిల్ కానీ గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు. ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా ఉంది, బ్యాటరీ ప్రాబ్లం అయితే ఏం లేదు. అలాగే ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి రెడ్ యాప్రాన్స్ కూడా కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉన్నాయి. లెగ్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి. అలాగే రేడియేటర్ పట్టీ కూడా మొత్తం కూడా కంపెనీ రేడియేటర్ పట్టీ ఉందండి. అలాగే బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. వినొచ్చు ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా ఉంది. 2013 మారుతి సుజుకి ఎర్టిగా ZXi వేరియంట్. రీడింగ్ వచ్చేసి 86,000 తిరిగింది. అలాగే కీసు సింగిల్ కీ అయితే ఉంది, ఇన్సూరెన్స్ ఉంది. ఈ కార్ ధర 3,95,000 రూపాయలు. కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఎన్ఓసిస్ ఆ ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు PVC మున్నాని. అందరికీ బాయ్, జై.